పిజ్జా వితౌట్ ఓవెన్ ఎలా చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. బేకరీ షాప్ కు వెళ్ళి పిజ్జా బేస్, మియోనీస్, పిజ్జా టాపింగ్, పనీర్, ఆరిగానో, అమూల్ బటర్, మోజ్రెలా చీజ్, అమూల్ చీజ్ క్యూబ్, వెజిటేబుల్స్, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా మిక్స్ ఇవి అన్ని తీసుకోవాలి. షాప్ కి వెళ్ళి ఇంటికి వచ్చాక స్టవ్ మీద కడాయి పెట్టి కట్ చేసిన వెజిటేబుల్స్ అండ్ స్వీట్ కార్న్ ఉడకపెట్టాలి. వేడి నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి. కడాయి వేడి అయ్యాక 3 స్పూన్ ఆయిల్ వేసి పనీర్ వేయాలి. పనీర్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పనీర్ తీసేయాలి. అదే కడాయిలో ఆనియన్, షిమ్లా మిర్చి, క్యారెట్, సరిపడంత కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ వెజిటేబుల్ కట్ చేసిన పెట్టిన కోబీ వేయాలి. అంతా కలిపినాక కొంచెం పసుపు, కారం, గరం మసాలా, వెజిటేబుల్ మసాలా కొంచెం వేసి కలుపుకోవాలి. ఉడకపెట్టిన స్వీట్ కార్న్ వేయాలి. వేసి ఆల్ మిక్స్ చేసి తర్వాత అన్ని వెజిటేబుల్వి పచ్చి వాసన పోయేంత వరకు పెట్టుకోవాలి. 5 మినిట్స్ స్టవ్ పైన సైడ్ ఫ్రై చేసి పెట్టిన పనీర్లో కారం, సాల్ట్ వేసి కలుపుకోవాలి. వెజిటేబుల్ పచ్చి వాసన పోయినాక స్టవ్ ఆఫ్ చేయాలి. వేరే కడాయి తీసుకొని వేడి అయ్యాక దానిపైన చిన్న ప్లేట్ పెట్టాలి లోపల. తర్వాత పిజ్జా బేస్ తీసుకొని దానిపైన బటర్ స్ప్రెడ్ చేసి ఇంకో పెన్మ పైన గరం చేసుకోవాలి. వన్ సైడే వేడి చేయాలి, కాల్చుకోవాలి. వన్ సైడే వేడి చేసుకున్న పిజ్జా బేస్ పైన పిజ్జా టాపింగ్ రుద్దాలి అండ్ మేయోనీస్ కూడా రుద్దాలి. దానిపైన వెజిటేబుల్ మిక్స్ వేయాలి. మోజ్రెలా చీజ్, చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా మిక్స్, ఆరిగానో అండ్ అమూల్ చీజ్ క్యూబ్ కిస్నీతోని సన్నంగా కిసేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ పైన కడాయి ప్లేట్ వేడి అయ్యాక దానిపైన కొంచెం బటర్ వేసి పిజ్జా బేస్ పెట్టాలి. కడాయి ఆవిరి పోకుండా మూత పెట్టాలి. 15 మినిట్స్ అయ్యాక పిజ్జా రెడీ. కట్ చేసుకొని తినేయడం. యమ్మీ యమ్మీ పిజ్జా పిల్లలకి చాలా నచ్చుతుంది.